చాలా సంతోషం. ఈరోజు మొట్టమొదటి యొక్క కార్యవర్గ సమావేశం ఓబీసీ మోర్చాది రాష్ట్ర కార్యదర్శి జరుగుతూ ఉంది. మరి నిజంగా దేశంలో లక్ష్మణ్ గారు అధ్యక్షులైన తర్వాత ఒక ప్రాముఖ్యత ప్రస్తుతం దేశంలో ఓబీసీ మోర్చా కొత్త ప్రాముఖ్యత రావడం జరిగింది, బలోపేతం కావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా అప్పుడు వారు అధ్యక్షులు ఉన్నప్పుడు, అదేవిధంగా దాని తర్వాత కూడా ఓబీసీ మోర్చా మంచి కార్యక్రమాలతో కార్యకర్తలతో అన్ని కార్యక్రమాల్లో పాల్గొను ఈరోజు ఓబీసీ మోర్చా పార్టీలో ఒక స్థానాన్ని చేసుకుంది. అదేవిధంగా రెండోసారి ఆనంద్ గౌడ్ గారు కూడా అధ్యక్షులైన తర్వాత పార్టీలో అన్ని జిల్లాల్లో కూడా యూనిట్లు పెట్టి మండల దాకా తీసుకుపోతే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వారి యొక్క ప్రయత్నంలో మీ అందరూ కూడా సహకరిస్తున్నందుకు మీ అందరూ కూడా నేను అభినందన చేస్తాను. ఈరోజు మిత్రులారా, ఓబీసీ మోర్చా పోరాటాన్ని మనం గతంలో చేసినాం. నేను అధ్యక్షుడు కాగానే ఇందిరా పార్క్ దగ్గర ఒక పెద్ద ప్రదర్శన జరిగింది. బీసీలకు న్యాయం చేయాలి, బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికల్లో 50% ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే పాపులేషన్ తగ్గట్టు ఎంతవరకు అయితే జనాభా ఉందో అంతవరకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం వైఫల్యం చెందింది. చివరికి కోర్టుకు వెళ్ళారు. కోర్టులో కూడా అది ఆగి ఉన్నది. దాని తర్వాత మరి పాత పద్ధతులను రిజర్వేషన్ అమలుపరిచారు. మరి కోర్టులో ఉన్నటువంటి సమయంలో అంతకుముందు కూడా ఈ విషయం పైన బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలకు మాట ఇచ్చి మోసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధానాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది. నిజంగా అసలు బీసీలకు అన్యాయం చేస్తున్నది అంటే కాంగ్రెస్ పార్టీ చాలా వరకు చేసింది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు 5% ముస్లిం రిజర్వేషన్ పెట్టి ముస్లిం రిజర్వేషన్లో బీసీలను తీసుకువచ్చి ఆ రోజు ఉన్నటువంటి ఒక అసలైన బీసీలకు తద్వారా నష్టం జరిగింది. ఈరోజు కూడా బీసీ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ నగరంలోనే చెప్తా ఉన్నాను నేను, చాలా బీసీ స్థానాల్లో ఈరోజు ఎంఐఎం గెలుస్తూ ఉంది. గతంలో లేదు, అది గతంలో లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ముస్లిమ్స్ కూడా బీసీ కింద వస్తారని చెప్పేసి బీసీఈ కింద తీసుకొచ్చి వాళ్ళు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు వాళ్ళ రిజర్వేషన్లో. అది ఎవరి సీట్లు? అది అసలైన బీసీల సీట్లు. వాళ్ళు ఎప్పుడైనా బీసీలు ఉన్నారా రాజశేఖర రెడ్డి రాకముందు? మరి ఎట్లా ఇస్తారు వాళ్ళకి బీసీ? ఇదే కాదు, ఉద్యోగాలలో ఇటు అడ్మిషన్స్లో ఈ రెండు కాకుండా దాంట్లో రిజర్వేషన్ పొలిటికల్ రిజర్వేషన్ లేదు, కానీ పొలిటికల్ రిజర్వేషన్ కూడా తీసుకుంటున్నారు. ఎంత పెద్ద మోసం చేస్తున్నది బీసీలకు ఒక్కసారి మనం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం ఉద్యమించాల్సిన అవసరం ఉన్నది. అసలు ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇది ఈరోజు చాలామంది రాజకీయ నాయకులు కేవలం ముస్లింల ఓట్ల కోసం అసలైన బీసీలను మభ్య పెడతా ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, బీసీ యొక్క సంబంధించినటువంటి ఒక ఏదైతే అన్యాయం ఉందో అది కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. మనం చూస్తున్నాం ఈరోజు ఎక్కడైతే బీసీ నాయకత్వం ఉన్నదో అది కేవలం భారతీయ జనతా పార్టీ ఉన్నది. మన ప్రధాని బీసీ, కానీ కాంగ్రెస్ పార్టీలో 4-5 రాష్ట్రాలు ఉన్నాయి. వాళ్ళకు ఒక్క రాష్ట్రంలో కూడా బీసీ ముఖ్యమంత్రి లేడు. ఒకటే ఒక కర్ణాటకలో ఉంటే అది కూడా తీసేసి వేరే మళ్ళీ నాన్ బీసీకి చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఒక్క బీసీ సీఎం కూడా లేని ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనని అంటారు. మన ఆ మధ్య ఎక్కడో మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు బీసీలో ఒక అధికారులు లేరని చెప్పారు బీజేపీ ప్రభుత్వంలో. నేను మీకు ఒక పార్లమెంట్లో గతంలో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ది మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ మినిస్ట్రీ ఇన్ పర్సనల్ వారు గ్రీవెన్స్ పర్సనల్ వాళ్ళు చెప్పడం ఏం జరిగిందంటే, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ టైంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు డిఓపిటి కింద. దేశంలో 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉన్నారు. దాంట్లో ఒక్కరు కూడా బీసీ లేరు, 2 మాత్రమే ఎస్సీలు. మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసి ఇంతకన్నా పెద్ద ఏముంటుంది? ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు కులం గురించి, బీసీల గురించి, ఎస్సీల గురించి అంటున్నారు. వాళ్ళు మీ ప్రభుత్వంలో చేసింది ఏంటి? 124 మంది సెక్రటరీ ర్యాంక్ అధికారులు ఉంటే ఒక్క బీసీ కూడా లేరు. దాంట్లో 2 ఎస్సీలు మాత్రమే ఉన్నారు. ఎంత పెద్ద అన్యాయం జరుగుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.
అందుకే ఈరోజు మనం ఆలోచించాలి, కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏదైతే ఓట్ బ్యాంక్ కిందనే వాడుకుంటారు వాళ్ళని, అంతేగానే వాళ్ళ సంక్షేమం చేయట్లేదు. ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క స్టేట్మెంట్ చూశాను, బీఆర్ఎస్ పార్టీ కుటుంబం జస్టిస్, ఫ్యామిలీ జస్టిస్. అది కరెక్టే, వాళ్ళ ఫ్యామిలీ జస్టిస్ పార్టీయే. మీది బ్రదర్స్ జస్టిస్ పార్టీ, జస్టిస్ ఫర్ బ్రదర్స్. వాళ్ళు జస్టిస్ ఫర్ ఫ్యామిలీ అయితే మీరు జస్టిస్ ఫర్ బ్రదర్స్. కానీ జస్టిస్ ఫర్ పీపుల్ పార్టీ అంటే అది బీజేపీ మాత్రమే. ఈరోజు జస్టిస్ ఫర్ పీపుల్ అనేది భారతీయ జనతా పార్టీ. ఒకరు తమ్ముళ్ళ కోసం, అన్నదమ్ముల కోసం ఉండొచ్చు, ఒక కుటుంబ సభ్యుల కోసం ఉండొచ్చు, కానీ బీజేపీ మాత్రం ప్రజల కోసం ఉన్నది. అది కూడా అణచివేయబడిన వర్గానికి బీజేపీ ఉన్నదని చెప్పేసి విషయాన్ని కూడా తెలియజేస్తుంటారు. ఈరోజు చాలా అంశాలు ఉన్నాయి. బీసీ కార్పొరేషన్లు ఎంత ఫండ్స్ ఇస్తున్నారు, చైర్మన్ పెడతాను. ఇక్కడ మా మిత్రుడు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉండే మాజీ తాడు శ్రీనివాస్ గారు. ఆ ఎంబీసీ ఒక కార్పొరేషన్ ఎక్కడ ఉన్నదా లేదా, దానికి ఫండ్స్ ఉన్నాయా లేదా, ఎంతమందిగా సహకారం అందిస్తున్నది, ఒక్కసారి రిపోర్ట్ ఇవ్వమని చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఎంబీసీ కార్పొరేషన్ ఇంకా నింపలేదు. బీసీ కార్పొరేషన్ ఉండొచ్చు కానీ ఫండ్స్ లేవు, ఎంబీసీ కార్పొరేషన్ కూడా ఫండ్స్ లేవు. మళ్ళీ ఎవరిని మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు, ఎవరిని మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించాలి. రానున్న ఏ ఎన్నికలు వచ్చినా, జిహెచ్ఎస్ ఎన్నికలు కానివ్వండి, స్టేట్ ఎలక్షన్ కానివ్వండి, బీసీలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళని మోసం చేసింది అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీ, న్యాయం చేసేది కేవలం బీజేపీ మాత్రమే అని చెప్పి తెలియజేస్తూ ఈ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ఈరోజు విశ్వకర్మ పథకం అయితే అనేక పథకాలు ఈరోజు దాంట్లో లబ్ధి పొందేది కూడా బీసీ సమాజం ఈరోజు నిజంగా. కాబట్టి ప్రధానమంత్రి గారు చేపట్టే ఈరోజు మనకు ఈ యొక్క బీసీలకు న్యాయం జరుగుతున్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, మరి మిగతా విషయాలు చాలా ఉన్నాయి, లక్ష్మణ్ గారు మాట్లాడుతున్న విషయాలు. కాబట్టి ఈ యొక్క మీ ఎగ్జిక్యూటివ్ని ఇనాగ్రేట్ చేస్తూ మంచి రెజల్యూషన్స్తోని ప్రభుత్వం ఒక కనువిప్పేలానే ఇటు ప్రభుత్వం ఏదైతే అదేవిధంగా మీరు రానున్న రోజుల్లో ఉద్యమ ఒక స్వరూపాన్ని కూడా మీరు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు అదేవిధంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. మనకు కమిటీ లేట్ పడడం వల్ల కొత్త సంవత్సరం డైరీ లేటుగా తీసినాం. లక్ష్మణ రామచంద్రన్న చేతుల మీదుగా ఈ 2 సంవత్సరాలకు ఒకటే తీసినాం ఈసారి, అది ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్ర సెక్రటరీ కూడా రండి, ముందుకు రండి. సెక్రటరీలు ఎవరు వచ్చిన వాడండి, ఫోటో అందరూ అంటే మాకు అర్థం